నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. రిలయన్స్, జియో, ఎయిర్టెల్ కంపెనీలు తమ టారిఫ్ పెంపుదలతో సామాన్య ప్రజల నడ్డి విరగనున్నదని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పెంచిన ధరలను తగ్గించాలని, సామాన్య ప్రజల కోసం తక్కువ ధరలతో చౌకగా ఉండేలా బిఎస్ఎన్ఎల్ సంస్థకు 4G మరియు 5G సేవలను వెంటనే ప్రారంభించేలా ప్రభుత్వాలు చూడాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ప్రైవేటు టెలికాం కంపెనీలు వారి టారిఫ్లను జియో కంపెనీ 12% నుండి 25% పెంచగా, ఎయిర్టెల్ 11 నుంచి 21 వరకు పెంచిందని, మీడియా నివేదికల ప్రకారం ప్రైవేటు కంపెనీలకు సుమారు 20,000 కోట్ల రూపాయలు అదనంగా లాభం పొందుతున్నాయని, ఈ ఛార్జీల పెంపుదల సామాన్య ప్రజలను ఆర్థికంగా దెబ్బతీస్తుందని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సత్తయ్యతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్డిఎన్ ప్రసాద్, సహాయ కార్యదర్శి ఏ చంద్రశేఖర్, ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ అండ్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు విజయ్ ఒడ్నాల్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ అండ్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్కి ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రధానంగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి సందర్భం ఏంటంటే, మరి ఇవాళ రిలయన్స్ కానీ జియో కానీ అతి ఎక్కువగా ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలకు మరి వాళ్ళని దోపిడీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మేము దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కరీంనగర్లో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి ఇప్పటికే ఈ 2 సంస్థలకు సాలీనా 20,000 కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తున్నప్పటికీ మరి ఇవాళ ఇంకా జనాల్ని దోపిడీ చేసి, ఇంకా జనాల జేబులు లూటీ చేసి వాళ్ళు స్వలాభాపేక్ష కొరకు మరి చేస్తున్నటువంటి ప్రయత్నం, దానికి మరి గవర్నమెంట్ కూడా వాటపడుతున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవల్ల ఒక సంస్థను ఉద్దేశపూర్వకంగా బిఎస్ఎన్ఎల్ చంపాలని చూస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా చావడానికే ఉన్నాయి. ఇవి పుట్టింది కూడా చావడానికని మరి ఎంత నిర్లజ్జగా ఇవాళ పాలకులు చెప్తా ఉన్నారో మనకు అర్థమైపోతుంది. బిఎస్ఎన్ఎల్లో మరి మానవ వనరులు అతి ఎక్కువ మానవ వనరులు ఉన్నటువంటి సంస్థ బిఎస్ఎన్ఎల్. ఈ బిఎస్ఎన్ఎల్లో మరి 2019వ సంవత్సరంలో బీఆర్ఎస్ని అమలు చేసి మరి 80,000 మందిని ఇంటికి బలవంతంగా పంపించడం జరిగింది. ఇక్కడ మరి అధికారులు, ఉద్యోగులు, ఇంజనీర్లు, ఉన్నత స్థాయి ఇంజనీర్లు కూడా మా స్వశక్తితోటి మేమంతా కూడా ఇవాళ మేము 4G 5G టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తామని అంటే కూడా మాకు అవకాశం ఇవ్వకుండా ఒక స్వదేశీ టెక్నాలజీ, ఒక ఆత్మనిర్భర భారత్ అని చెప్పేసి ముచ్చట్లు చెప్పుకుంటూ మమ్మల్ని తొక్కిపెట్టడానికి మాత్రమే ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫలితం. ఇక్కడ టీసీఎస్కి 4G 5G ఎక్విప్మెంట్ తయారు చేయమని 3-4 సంవత్సరాల క్రితం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు డిసెంబర్ 2024 వరకు కూడా వాళ్ళు సప్లై చేయలేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టవర్లన్నింటినీ కూడా మేము 4G 5Gకి మా సొంత టెక్నాలజీతోటి, మా ఉద్యోగ సిబ్బందితోటి మనం అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. మాకు ఏమున్నా మాకు 4G 5G స్పెక్ట్రమ్ కేటాయించేటట్టుంటే తప్పకుండా మేము శక్తివంచన లేకుండా సంస్థను లాభాల పట్టుకొని తీసుకొస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మరి ఈ దేశంలో బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉన్నది కాబట్టి మరి ఎక్కడికి పోయినా బిఎస్ఎన్ఎల్ సంస్థ పనిచేస్తుంది. లాభాలు వచ్చే దగ్గరనే ప్రైవేట్ ఆపరేటర్లు పనిచేస్తారు, కానీ నష్టాలు వచ్చే దగ్గర ప్రైవేట్ ఆపరేటర్లు పనిచేసే సందర్భం లేదు. మీకు అందరికీ తెలుసు, ఇవాళ హుదూద్ తుఫాన్ వస్తే బిఎస్ఎన్ఎల్ పనిచేసింది, ఇవాళ పర్వత ప్రాంతాలకు పోతే బిఎస్ఎన్ఎల్ పనిచేస్తూ ఉన్నది, ఇవాళ జమ్మూ కాశ్మీర్ పోతే బిఎస్ఎన్ఎల్ పనిచేస్తూ ఉన్నది. మరి ఈ రకంగా నిన్న చంద్రయాన్ ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించిన టెక్నాలజీ మరి బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్లు, బిఎస్ఎన్ఎల్ నెట్వర్కే పనిచేసిందంటే మేము ఇవాళ గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితిని అంటే ఒక కుక్కను చంపాలన్నప్పుడు మా చేతులు కట్టేసి, మా కాళ్ళు కట్టేసి ఒక పిచ్చి కుక్కని ముద్ర వేసి చంపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మేము దాన్ని ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ సంస్థను పరిరక్షించుకుంటాం. ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థ పరిరక్షించుకుంటే మా జీతభత్యాలనే కాదు, మా జీతభత్యాలే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఆరుచౌకగా ఇవాళ మేము ఉన్నాం కాబట్టి కాంపిటీషన్ తట్టుకొని మరి ఆ సంస్థలు పనిచేస్తున్న సందర్భం ఉన్నది. ఒకవేళ బిఎస్ఎన్ఎల్ పోయినట్టుంటే బిఎస్ఎన్ఎల్ సంస్థ నిర్వీర్యం చేసి కనబడకుండా పోతే వాళ్ళ దోపిడీకి అంతు అదుపు లేకుండా పోతుంది. కాబట్టి తప్పకుండా మేమందరం కూడా ఈ సంస్థ పరిరక్షణ కొరకు మేము ఈవెన్ రిటైర్ అయినప్పటికీ ఉద్యోగులతో కలిసి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కింద ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ అండ్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ కూడా దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఏ కార్యక్రమానికైనా మేము తప్పకుండా పోరాటం చేసి ఈ సంస్థకు 4G 5Gతో పాటే ఎలాంటి అత్యాధునిక సాంకేతిక పరమైనటువంటి అప్గ్రేడ్ అయినప్పటికీ మమ్మల్ని ముందుగా అప్గ్రేడ్ చేస్తే మేము వాళ్ళకి ధీటుగా పనిచేసి లాభాలు తీసుకొస్తామని చెప్పేసి ఘటపథంగా చెప్తా ఉన్నాం.
this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.